భారతీయ దైవీ సనాతన సంస్కృతి చాలా గొప్పది. ఇక్కడ సనాతనుడు ఎవరు అంటే ఆ పరమేశ్వరుడు. దేశ కాలాదులతో సంబంధం లేకుండా సర్వకాల సర్వావస్థల యందు కూడా శాశ్వతమైనటువంటి ఉనికిని, శాశ్వతమైనటువంటి తత్వాన్ని కలిగినటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపమే పరమాత్మ. సృష్టి స్థితి లయము చేయగలిగినటువంటి సర్వసమర్థుడు, సర్వశక్తివంతుడు, సర్వజ్ఞుడు, సర్వజగన్నియామకుడు. అంతేకాకుండా వేదం ఎలా చెప్తుంది అంటే స్వయం ప్రకాశకుడు కూడా. ఆ తండ్రి ప్రకాశం ద్వారానే అన్నీ ప్రకాశిస్తున్నాయి, వెలుగొందుతున్నాయి. అదే నత్ర సూర్యో భాతి నచంద్ర తారకం నేమా విద్యుతో భాంతి కుతయోమ అగ్ని తమేవ భాంతమనుబాతి సర్వం తస్య భాషా సర్వమిదం విపాతి. అంటే ఏ సూర్య చంద్ర నక్షత్ర తారాగణం ప్రకాశింపచేయలేవు, ప్రకాశించవు కూడా. ఆ విద్యుత్ శక్తి, ఆ అగ్నిశక్తి ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ స్వరూపము స్వయం ప్రకాశక స్వరూపము. ఆ స్వరూపము ప్రకాశించిన తరువాతనే ప్రతిదీ ప్రకాశిస్తుంది, ప్రతిదీ వెలుగొందుతుంది. అటువంటి ప్రకాశ స్వరూపుడు మహాజ్యోతి, పరంజ్యోతి స్వరూపుడు పరమాత్మ. అందుకే వేదంలో కూడా భగవంతుడు ఒక్కడే, సర్వలోక మహేశ్వరుడు పరమాత్మ ఒక్కరే. అదే ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఆ ఈశ్వరుడు ఒక్కడే, కానీ ఆ తండ్రి యొక్క స్వరూపాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో పూజిస్తారు. కొందరు శ్రీకృష్ణుణ్ణి పూజిస్తే, కొందరు శ్రీరాముణ్ణి పూజిస్తే, కొందరు హనుమంతుణ్ణి పూజిస్తే, కొందరు మహాగణపతి దైవాన్ని పూజిస్తారు, కొంతమంది అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. కొందరు ధ్యానావస్థలో ఉంటూ అంతర్ముఖిగా అయి ఆ పరమాత్మ తత్వం కోసము విచారణ చేస్తూ ఉంటారు. మరికొందరు ఆత్మజ్ఞానం తెలుసుకొని, ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని ఆ పరమాత్మ యందు బుద్ధి యోగాన్ని జోడించి సర్వ పాపాల నుంచి విముక్తి పొందుతూ భగవంతుడు ఈశ్వరుడు ఒక్కరే అనేటువంటి జ్ఞానస్వరూపంతో ఉంటారు. అనగా ఒక్కొక్కరి మనోస్థితిని అనుసరించి, ఒక్కొక్కరి యథాశక్తిని అనుసరించి ఒక్కొక్క రకంగా ఆ పరమాత్మని పూజిస్తూ ఉంటారు. మరి అసలు పరమాత్మ ఎవరు? పరమాత్మ యొక్క స్వరూపం ఏంటి? వేదశాస్త్రాలు ఏం చెప్తున్నాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఆ పరమాత్మ తత్వం కోసం ముఖ్యంగా అజం శాశ్వతం కారణం కారణానాం శివం కేవలం భాసకం భాసకానాం తురీయం తమో పారమాత్యంతహీనం ప్రపద్యే పరం పావనం ద్వైతహీనం. అనగా పరమాత్మ అజన్మ, జననము లేనివాడు, పుట్టుక లేనివాడు, శాశ్వతమైనటువంటి వాడు, ఈ సృష్టికి కారణమైనటువంటి వాడు, అన్ని కారణాలకి మూలస్వరూపమైనటువంటి వాడు, సదా మంగళస్వరూపమైనటువంటి వాడు. ఆయనొక్కడే ప్రకాశస్వరూపుడు. అజ్ఞాన అంధకారానికి సదా దూరంగా ఉంటూ మన మనస్సుల్లో, మన హృదయాలలో దాగి ఉన్నటువంటి అజ్ఞాన అంధకారాన్ని తొలగించేటువంటి వాడు, సృష్టి ఆది మధ్యాంతాలు లేనటువంటి వాడు, ప్రప్రథమమైనటువంటి వారు. అటువంటి పరమాత్మను మనస వాచ కర్మన నేను నమస్కరించి ప్రార్థిస్తున్నాను. అనగా పరమాత్మ మనందరిలాగా జనన మరణ చక్రంలోకి వచ్చేటువంటి వారు కాదు. అసన్మ కాబట్టి అభోక్త. మరి ఇక జనన మరణ చక్రంలోకి రారు కాబట్టి అశరీరి. మరి పరమాత్మ యొక్క స్వరూపము మహాజ్యోతి స్వరూపము. అందుకనే మనం పూజ చేసేటప్పుడు కంపల్సరీగా ఎన్ని స్తోత్రాలు చదివినా, ఎంత పఠించినా దీపం వెలిగిస్తాము. దీపం వెలిగించి దీపం జ్యోతి పరం బ్రహ్మ, దీపం జ్యోతి మహేశ్వర,
దీపం సర్వతమోపహః దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే. ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి పరమాత్మకి గుర్తు ఈ దీపం. నాలో నేను ఎప్పుడైతే ఈ జ్యోతిని వెలిగించుకుంటానో అజ్ఞాన అంధకారాన్ని తొలగించుకొని ఈశ్వరుడు పరమాత్మ ఒక్కరే అనేటువంటి జ్ఞానంతో ముందుకు వెళ్తూ ఉన్నతోన్నతమైనటువంటి స్థానానికి వెళ్తూ నా మనస్సులో ఉన్నటువంటి అన్ని రకాల వ్యర్థ ఆలోచనలన్నింటినీ తొలగించుకొని ఆ శాశ్వతమైనటువంటి పరమానంద స్వరూపంతో మనస్సుని ముడివేసుకొని బుద్ధి యోగంతో సంబంధాన్ని జోడించగలిగి అన్ని పనులను సాధ్యం చేసుకోగలను అని దీని అర్థము. అందుకే మనకి చిన్న వయస్సులో కూడా విద్యాభ్యాసానికి ముందు అక్షరాభ్యాసం చేస్తారు. అక్షరాభ్యాసము, అక్షరము అంటే ఏంటి? ఇక్కడ క్షరము అంటే నాశనమయ్యేటువంటిది, నశించేటువంటి తత్వము కలిగినటువంటిది. అక్షరము అంటే నాశనము లేనటువంటి శాశ్వతమైనటువంటి స్వరూపము. అక్షరాభ్యాసము అంటే శాశ్వతమైనటువంటి ఆ అక్షర పరబ్రహ్మ స్వరూపం కోసం చింతన చేసేటువంటి విద్యాభ్యాసమే అక్షరాభ్యాసం. అక్షరాభ్యాసం చేస్తూ మొట్టమొదటగా ఆ స్లేట్ పలక మీద ఓం నమః శివాయ సిద్ధం నమః అని రాయిస్తారు. ఈ పంచతత్వాలకు అతీతమైనటువంటి నిత్యాయ, శుద్ధాయ, అనంత స్వరూపాయ అని దాని యొక్క అర్థము. అందుకే తెలుగులో కూడా ఓనమాలు అని పిలుస్తూ ఉంటారు. ఓనమాలు అంటే ఏంటి? ఓం నమః శివాయ అనేటువంటి స్వరూపానికి గుర్తు. ఇంకా సర్వశాస్త్రమయీ శిరోమణి ఉపనిషత్తు సారస్వరూపమైనటువంటి శ్రీమద్ భగవద్గీతలో కూడా 13వ అధ్యాయము 18వ శ్లోకంలో పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఎలా వర్ణించారు? జ్యోతిష్యామపి తజ్యోతి తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. జ్యోతిష్యామపి తజ్యోతి తమసః పరముచ్యతే అనగా ఇక్కడ జ్యోతి, మొదటి జ్యోతి ఆత్మజ్యోతి. ఆత్మజ్యోతులందరికీ కూడా తండ్రి అయినటువంటి వారు పరంజ్యోతి, మహాజ్యోతి, దివ్య అలౌకిక ప్రకాశ స్వరూపమైనటువంటి వారు. అన్ని ప్రకాశవంతమైనటువంటి స్వరూపాలలో ప్రకాశానికి మూలం ఆయనే. మరియు అజ్ఞానపు చీకటికి దూరంగా అతీతంగా ఉండేటువంటి వారు. జ్ఞాన స్వరూపము ఆయనే, జ్ఞానం యొక్క విషయము ఆయనే, జ్ఞానము యొక్క లక్ష్యము ఆయనే. సమస్త ప్రాణుల యొక్క తండ్రి ఆ స్వరూపమే. అనగా త్రినేత్రంతో, బుద్ధి శక్తితో మాత్రమే, జ్ఞాన స్వరూపంతో మాత్రమే, జ్ఞానంతో మాత్రమే ఆ ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని తెలుసుకోగలము. స్థూల నేత్రములతో తెలుసుకోదగినటువంటి స్వరూపము కాదు. అజ్ఞాన అంధకారానికి సదా అతీతంగా ఉండేటువంటి దివ్య ప్రకాశమైనటువంటి స్వరూపం. అన్ని తేజోవంతమైనటువంటి వాటిని సృష్టించేది ఆ భగవంతుడు. అతని యొక్క తేజస్సు వల్లనే అన్ని తేజోవంతమైనటువంటి వస్తువులు కూడా వెలుగుని, ప్రకాశాన్ని ఇస్తున్నాయి. అనగా మనస్సుని మొదట ఆ పరబ్రహ్మ స్వరూపం యందే దృష్టిని కేంద్రీకరించి నడుస్తున్నా, తిరుగుతున్నా, ఏ కర్మ చేస్తున్నా కూడా అటువంటి దివ్యమైనటువంటి పరమాత్మని జ్ఞాపకం చెయ్యాలి అంటే ముందుగా కొద్దిగా సాధన అవసరము. అందుకని సాకార దేవత ఉపాసన చేయగా బుద్ధి యొక్క శక్తి పెరిగి, మనసు యొక్క వివేచన, ఆలోచన శక్తి పెరిగి ఆ నిరాకార పరబ్రహ్మ స్వరూపం యందు మనము దృష్టిని పెట్టగలము. అందుకని కర్మణా జాయతే భక్తి, భక్త్యా జ్ఞానం ప్రజాయతే, జ్ఞానాత్ ప్రజాయతే ముక్తి,
ఇతి శాస్త్రార్థ సంగ్రహ అనగా ఎటువంటి స్వార్థము లేకుండా నిష్కామ కర్మ చేస్తూ నిర్మలమైనటువంటి మనస్సుతో ఉంటూ కర్మలు చేయడం వలన భక్తి, ఆ భక్తి బాగా పెరిగి అసలు స్వరూపం ఏంటో పరమాత్మ ఏంటో తెలుసుకునేటువంటి జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానము ద్వారానే ముక్తి మోక్షాన్ని పొందగలం. ఇంకా పరమాత్మ మనలాగా జనన మరణ చక్రంలోకి వచ్చేటువంటి వారు కాదు. అసన్మ, అభోక్త, అశరీరి, అయోనిస అనగా ఈ దేహానికి 6 దశలుంటాయి. అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యంతి. ఇంకా అన్నమయ, ప్రాణమయ, మనోమయ కోశము, ప్రాణ, ఉదాన, వ్యాన, సమాన, కూర్మ, నాగ, దేవదత్త ఇటువంటి అనేకమైనటువంటి వాయువులతో కూడినటువంటి నశ్వరమైనటువంటి పదార్థము ఈ శరీరము. సో ఇటువంటి దేహధారి కాదు పరమాత్మ, అజన్మ. దీన్నే 10వ అధ్యాయంలో 3వ శ్లోకంలో చాలా ముఖ్యంగా యో మాం అజం అనాదించ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢ సమర్థ్యేషు సర్వపాపై ప్రముచ్యతే అనగా ఎవరు నన్ను పుట్టుక లేని వారు, అనాది స్వరూపము, సమస్త లోకములకు నియామకుడు, సమస్త లోకములకు నియామకుడు అని ఎవరైతే తెలుసుకుంటారో అజ్ఞానము లేని వారై సర్వపాపముల నుండి కూడా విముక్తిని పొందుతున్నారు. పరమాత్మ అనగా నిర్మలమైనటువంటి, శుద్ధమైనటువంటి, అనంతమైనటువంటి, శాంత, అనంతమైనటువంటి పరమ పవిత్ర స్వరూపము. ఆ తండ్రి యొక్క జన్మ అలౌకికమైనటువంటి జన్మ. ఆ తండ్రి యొక్క కర్తవ్యం దివ్య కర్తవ్యము. అందుకనే జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః. ఆ తండ్రి యొక్క జన్మ అలౌకికమైనటువంటి గొప్ప జన్మ. మనలాగా తల్లి యొక్క గర్భం యందు జన్మ తీసుకునేటువంటి వారు కాదు పరమాత్మ. అందుకని వీత రాక భయక్రోధాః మన్మయా మాం ఉపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూత మద్భావమాగతాః. అంటే అనురాగాన్ని, భయాన్ని, కోపాన్ని వదిలిపెట్టి ఎవరైతే శాశ్వతమైనటువంటి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి పరమాత్మ యందు మనస్సుని లగ్నం చేస్తారో, ఆ తండ్రిని ఆశ్రయిస్తారో అటువంటి వారు జ్ఞానము అనేటువంటి తపస్సు చేత, జ్ఞానము అనేటువంటి శక్తి చేత పవిత్రులై తండ్రి యొక్క స్వరూపాన్ని పొందగలరు. అందుకని ఈశ్వరుని యొక్క వర్ణన చేసేటప్పుడు తమీశ్వరాణం పరమం మహేశ్వరం తం దేవతానాం పరమంచ దైవతం పతిం పతీనాం పరమం పరస్తాత్ విదామదేవం భువనేశమీట్యం తమీశ్వరానాం పరమం మహేశ్వరం తం దేవతానాం పరమంచ దైవతం అని శాస్త్రాలు వర్ణిస్తున్నాయి. పరమం మహేశ్వరం అంటే ఆ తండ్రి తర్వాత అంతకంటే సర్వోన్నతమైనటువంటి, సర్వోత్కృష్టమైనటువంటి దైవము ఇంకొకటి లేదు. అటువంటి పరమం పవిత్రం. ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి ఇంకొక సత్యం ఏంటంటే ఈ జగత్తు, ఈ లోకము అనిత్యం. అదే 9వ అధ్యాయంలో మనకి అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమాం. ఈ లోకం అనిత్యమైనటువంటిది. కానీ ఈ అనిత్యమైనటువంటి, ఎప్పుడూ పరివర్తన చెందేటువంటి ఈ జగత్తుకి, ఈ పంచభూతకమైనటువంటి, పంచతత్వాలతో కూడినటువంటి ఈ ప్రపంచానికి అధినేత ఎవరైతే ఉన్నారో, సృష్టికర్త ఎవరైతే ఉన్నారో, రచయిత తండ్రి పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయన శాశ్వతం. అందుకని ఆ తండ్రి కోసమే ఈ అసత్యము నుంచి సత్యం వైపుకి, తమస్సు అజ్ఞాన అంధకార చీకటి నుంచి ప్రకాశం వైపుకి, మృత్యులోకం నుంచి అమరత్వం వైపుకి తీసుకెళ్ళండి తండ్రి, ఓ శాంతి సాగర అని
మనం ధ్యానిస్తూ ప్రార్థిస్తూ వచ్చాము. అయితే ఆ నిరాకార నిజానంద పరమానంద స్వరూపమైనటువంటి పరమాత్మ తత్వం తెలుసుకోవాలి అంటే జ్ఞాన యోగాలతో నిండినటువంటి మనస్సు, బుద్ధి కావాలి. సాకారమైనటువంటి దేవతల యొక్క ఉపాసన చెయ్యక చివరికి ఆ భక్తికి ఫలితమే జ్ఞానము, ఆ జ్ఞానానికి ఫలితమే వైరాగ్యము. అందుకనే పరమాత్ముని కోసం ఎలా చెప్తారు అంటే లౌకిక సుఖాన్ని ఇవ్వాలి అన్నా, అలౌకిక సుఖాన్ని ఇవ్వాలి అన్నా, పారలౌకిక సుఖాన్ని ఇవ్వాలి అన్నా, వైరాగ్య సుఖాన్ని ఇవ్వాలి అన్నా, మోక్ష సుఖాన్ని ఇవ్వాలి అన్నా, సర్వ సంపదలను ఇవ్వాలి అన్నా, అష్టదరిద్రాలను వినాశనం చేసి అష్టైశ్వర్యాలను ఇవ్వాలి అన్నా, జన్మ మృత్యు జరా వ్యాధి ఈ దుఃఖాలయం నుంచి విముక్తి చెయ్యాలి అన్నా, ఆ సుఖసాగరుడు, ఆ ఆనంద సాగరుడు, ఆ పరమాత్మ యొక్క తండ్రి యొక్క కర్తవ్యం ఆ ఈశ్వరుడు ఒక్కరు మాత్రమే చేయగలరు. అందుకని ఆయన్ని మహేశ్వర, ఈశ్వర, పరమాత్మ అని సంబోధిస్తారు.